యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కసారిగా రాజకీయ దుమారాన్ని రేపింది. నటుడు పృథ్వీ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ సినిమాను రాజకీయ ఇరికింపులోకి నెట్టేశాయి. పృథ్వీ గతంలో వైసీపీలో ఉన్నప్పటికీ ఇప్పుడు జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. ఈ ఈవెంట్ లో ఆయన వైసీపీని చులకనగా మాట్లాడటమే గొడవకు కారణమైంది. పృథ్వీ మాట్లాడుతూ సినిమాలో మేకల సత్తిగా చేశాను. మొదట 150 మేకలున్నాయని చెప్పారు. కానీ చివరికి లెక్కేసుకుంటే 11 గొర్రెలు మాత్రమే ఉన్నాయి. ఇదేంటో అర్థం కాలేదు అన్నారు. ఈ కామెంట్లను వైసీపీ నేతలు తమ పార్టీపై సెటైర్ గా భావించి భగ్గుమన్నారు. దీనితో వైసీపీ శ్రేణులు పృథ్వీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ #బాయ్కాట్ లైలా అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. వైసీపీ కార్యకర్తలు లైలా సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. సినిమా యూనిట్ క్షమాపణ చెప్పకపోతే సినిమాను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఘర్షణ తారాస్థాయికి చేరడంతో హీరో విశ్వక్సేన్ దర్శకుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్షమాపణలు చెప్పారు. పృథ్వీ మాట్లాడిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన మాట్లాడే సమయంలో మేమంతా చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మా సినిమా స్టేజ్ మీద జరిగిందని మేమే క్షమాపణ చెబుతున్నాం. కానీ దీనికోసం మా సినిమాను బహిష్కరించడం సరైంది కాదు అన్నారు. అయితే హీరో విశ్వక్సేన్ సారీ చెప్పినా వైసీపీ ఫ్యాన్స్ తగ్గడం లేదు. పృథ్వీరాజ్ తో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.